అందరికీ నమస్కారం. ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలు, పూజలు, స్వామీజీ వారికి, అలాగే నా ముందర కూర్చున్న పెద్దలందరికీ, మాధవరం గ్రామ ప్రజలకు, అలాగే రాయచూటి నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన వడ్డేర సోదరులు, అలాగే మిగతా జాతి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి, విద్యను అభ్యసించి ఎన్నో వేల మందికి చదువు తెప్పించిన వీరభద్రయ్య గారు అంచెలంచెలుగా ఎదిగి మన రాయచూటి పట్టణానికి ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ గా ఉండడం మీరు అందరూ చూశారు. ఆయన కేవలం వడ్డేర సోదరులకే కాదు, ప్రతి ఒక్కరికి ఒక పెద్దలాగా, అలాగే ఇంటి సభ్యునిగా వ్యవహరించాలని మీరు అందరూ చూశారు. ఆయన దూరమైన మనకి 4 సంవత్సరాలైనా కూడా వీరభద్రయ్య సార్ తెలియని వాళ్ళు ఎవరు రాయచూటిలో. ఎందుకంటే వేదికపై ముందు చాలా మంది పెద్దలు ఉన్నారు. డాక్టర్ రంగారెడ్డి ఉన్నాడు, వీరనారాయణ సార్ ఉన్నారు, వాళ్ళు విజయంకుడు ఉన్నారు. ఇక అందరూ మాకంతా ముందు నుంచి తెలిసిన కుటుంబాలే. కాబట్టి వీరభద్రయ్య గారు ఆయన మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత రాయచూటి అభివృద్ధిలో ఆయనకంటూ ఒక పాత్ర ఉండేది. మొట్టమొదటిగా 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా ఉండి ఒక విద్యావంతుడు. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ రాజకీయ నాయకులు అంటే ఏదో పదవి తరగతిలో వేలుకుంటారు కాదు, అక్కడ కాకుండా మంచి చదువుకొని రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రజలకు సేవ చేయడం అంకిత భావంతో ఆ రోజు 2005లో మా కుటుంబం సహకారంతో మేమందరం ఆయన ఏకవాక్యంతో ఆయన మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది. రాయచోట్లో ఆ రోజు నుంచి ఈ యొక్క వడ్డేర సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ఒక పెద్ద మనిషిగా ఉంటూ ఆయన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందు చాలా మంది పెద్దలు చెప్పారు, బీసీల విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో యాదవ సోదరులు, వారి వడ్డేర సోదరులు, ఈ 2 కుటుంబాలు, 2 కులాలు, 2 కళ్ళు లాంటి బీసీలకు. నేను ఇప్పుడు ఏ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. ఎలక్షన్ల ముందు కూడా బీసీ కల్చర్లని చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఆ బీసీ కార్యక్రమాల్లో కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేపు అధికారం అనేది వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఏ కులాలైతే వెన్నుదండుగా ఉండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి అధికారం అప్పచెప్తాయో ఆ కులాలను తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పడం జరిగింది. అది చూసుకునే రోజు కూడా దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నా. అది ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కష్టం ఎవరు పడతారో వారి నిజమైన మనిషి. మీరందరూ చెప్పినట్టు ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఈ రోజు ఇంత బంగ్లాలు ఉన్నాయి, ఇల్లు కట్టాలంటే ఆ కుటుంబాలు రాళ్ళు మోసి ఈరోజు చాలా మంది చూస్తున్నాం. మన నియోజకవర్గాల్లో ఏ మండలానికి వెళ్ళినా కూడా వడ్డేపల్లి లేని కుటుంబం లేదు. నేను ఒక స్థానిక శాసనసభ్యునిగా, అలాగే మంత్రిగా ఒక హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయో నాకు తెలియదు, కానీ తప్పకుండా వడ్డేర సోదరులకు ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో అవన్నీ కల్పించడానికి రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం. ముందు కూడా వడ్డేర ఆత్మీయ సమావేశాల్లో కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ముందు ఇచ్చే విధంగానే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా కాలనీల విషయంలో తప్పకుండా ఎవరైతే నిరుపేద వడ్డేర కులస్తులు ఉన్నారో వాళ్ళందరికీ వడ్డేర ఓపెన్ అని పెద్ద మనిషి ఎవరైతే ఈ సంఘాలకు ప్రతినిధిగా ఉన్నారో ఆయన పేరుతో మండలానికి కూడా మంచి కాలనీ కట్టించడానికి కూడా ఈ ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నా. అలాగే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు చదువుకోవాలని వాళ్ళకి ప్రోత్సాహకాల విషయంలో కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మనం వచ్చేది వీరభద్రయ్య గారిని స్మరించుకోవడానికి. రాజకీయాలు ఎక్కువ మాట్లాడుకుంటే బాగుండదు. ఎందుకంటే ఎంతసేపు వీరభద్రయ్య గారు ఒక కులస్తుని కాబట్టి కట్టేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అన్ని కులాలకు చెందిన వాళ్ళు, రెడ్లు ఉన్నారు, మిగతా చాలా ముస్లింస్ ఉన్నారు, చాలా కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. కాబట్టి ఆయన 3 కుమారులు ఉంటే 3 విద్యావంతులై ఈ రోజు 2 డాక్టర్లుగా, ఒక ఆయన ఇంజనీర్ గా ఉన్నారు. ఈ రోజు తల్లిదండ్రులు చనిపోతే వచ్చే సంవత్సరం ఎప్పుడు సంవత్సరం అనుకుని వాళ్ళ కుటుంబంలో 1-2 వచ్చి టెంకాయ కొట్టుకొని పోయే కాలం ఇదైతే అందరికీ 2,000 మందికి భోజన సౌకర్యం కల్పించి వాళ్ళ తల్లిదండ్రులను స్మరించుకొని 10 మందికి సేవ చేయాలని చెప్పి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారంటే తప్పకుండా వాళ్ళందరికీ మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలా. ముఖ్యంగా లక్ష్మీప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే చాలా మందికి
వాళ్ళ తండ్రికి ఎందుకున్నారు అభిమానులు, ఈయనకైతే ఆయనకంటే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ గా చిన్నమైనంలో అయితేనే, రాయచోట్ల అయితేనే, పులివెందుల, ప్రొద్దుటూరు